ఏంటి మేడం, పొద్దు పొద్దున పందెం కొండ లేపినట్టు అలా లేపి తీసుకొచ్చారు? అదా, ఈ సిటీలో ఇవాళే కదా మన లాస్ట్ డే. అయితే అందుకని నీకెప్పటికీ గుర్తుండిపోయేలాగా వంటలు చేసి పెడదామని ఫిక్స్ అయిపోయాను. మీరు వంట చేస్తే గుర్తుండిపోయేలా కాదు, గుండెపోటు వచ్చేలా ఉంటది. వస్తే వచ్చిందిలే, నా కోసం ఆ మాత్రం భరించలేవా? అప్పట్లో నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తా అన్నావు. హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఫ్లోలో వందంటాం, అవన్నీ సీరియస్ గా తీసుకొని వంటలు చేసేకూడదు, చచ్చిపోతాం. ఎందుకు స్వామి అలా అంటావు? నా వంటలు నచ్చట్లేదా? అరగట్లేదు. అర్థం చేసుకోండి, మీలాంటి వాళ్ళు చేసే వంటల వల్ల వచ్చే రోగాలు డాక్టర్లు సైతం అర్థం కాక అవేవో క్రాష్ కోర్సులు చేస్తున్నారంట, మీకు తెలిసే ఉంటది. అయినా కూడా యూజ్ ఉండట్లేదు. లేదు, రేపు ఊరు వెళ్ళాక వంటలు చేసి అందరినీ మెప్పించాలి. రేపు ఊర్లో మెప్పించడం కోసం ఈ రోజు నా కడుపుని నొప్పిస్తారా? అవసరం మేడం. ఎక్స్ట్రాలు చేయకు, అర్థమైందా? అయినా నేను యూట్యూబ్లో చూసి వంటలన్నీ నేర్చుకున్నా. అబ్బో, యూట్యూబ్ 5 నిమిషాలు అయిపోయి టీకి యూట్యూబ్లో చూసి నేర్చుకోవడానికి మీకు 5 రోజులు పట్టింది. పోను అప్పుడైనా సరిగ్గా చేశారా అంటే ఒకసారి మా పంచదార బదులు ఉప్పేశారు. అంటే అప్పుడప్పుడు అలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి, చూసి చూడనట్టు వదిలేయాలి. చూసి చూడకుండా వదిలేలా? మొన్న ఏం చేశారో మర్చిపోయారా? ఏం చేసా? పొలవ సామాన్లన్నీ వేసి టీ చేసి మసాలా టీ అని చెప్పి నా మొగ్గం వేసి కొట్టారు. దెబ్బకి అప్పటి నుంచి ఇటు టీ జోలికి ఆడ పొలవ జోలికి వెళ్ళలేదు తెలుసా. వదిలేండి ప్లీజ్. అంటే ఒకేసారి ఎక్కువ కుకింగ్ వీడియోస్ చూసేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను స్వామి. మీరు కొంచెమే కన్ఫ్యూజ్ అవుతారు, కానీ తిన్నోళ్లే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఐసీయూలో జాయిన్ అవుతారు. ఆపు స్వామి, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ రోజు నుంచి నా వంట చూసి నువ్వు ఇంప్రెస్ అయిపోతావు. ఈవిడ కుకింగ్ స్కిల్స్ కాకరెట్ అంత ఉంటే బిల్డప్ మాత్రం గేదె బేడ అంత ఉంటది. ఏమన్నావు? ఏం లేదు, అక్కడ షాప్ ఉంది, కొనుక్కుందాం పదండి. మిడిల్ క్లాస్. చెప్పండి అమ్మా, ఏం కావాలి మీకు? చెప్తా. ఒక వంకాయ, ఒక టొమాటో, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, ఒక పొటాటో. ఎక్కువైపోతాయేమో. ఒక వంకాయ ఎందుకు వేస్ట్, సగం తీసుకొని చాలు. లేదు స్వామి, ఇక్కడ చూడు, ఒక వంకాయ వేసింది. ఒక టొమాటో, ఒక వంకాయ అలా ఇవ్వరు మేడం, 1/2 కిలో 1/4 కిలో అలా తీసుకోవాలి. నాకు ఒకటి తెలియకడుగుతాను, మీ అమ్మాయిలు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు, ఈ వంట దగ్గర వచ్చేప్పుడు మాత్రం ఎందుకు ఎడ్డోళ్ళ బిహేవ్ చేస్తారు? ఎందుకంటే అది వంట కాబట్టి. అబ్బో, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, అలానే ఉంది మీరు చెప్పింది కూడా. నా మాటిని వంటలు రావాలంటే నాలా బ్రిలియంట్ అయి ఉండాలి. ఈ విషయం నాకు వదిలేండి. ఏంటే తమరు బ్రిలియంటా? ఉన్న పళంగా పుష్కి పుల్కి తేడా చెప్పు. పుల్ అంటే తోయడం, పుష్ అంటే లాగడం కాదా? ఏమో నాకేం తెలుసు. ఆయన ఇలాంటి కష్టం కోసం అడగతాను, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? పుష్కి పులికి తేడా తెలియదు కానీ పెద్ద పుడింగలాగా డోర్ కనిపించగానే గప్చుప్పని ఆగిపోతాడు, పెద్ద చెప్తున్నాడు. ఎంత అయిందన్నా? 90 రూపాయలు అయిందమ్మా. 90 ఎందుకు? 70 రూపాయలు చేసుకోండి. లేదమ్మా, చాలా రేట్లు పెరిగిపోయాయమ్మా, కొంచెం చూసుకుని మీరే ఇవ్వండి అమ్మా, దీంట్లో మాకే మిగులుతుంది. సర్లే అన్న, ఇదిగోండి చిల్లర ఉంచుకోండి. పదండి మేడం. ఉంటానమ్మా. ఇప్పుడేంటి వాడి ముందు ఒక దానవీర సూరకర్ణుడివి, నేను పిసినారు దాన్ని, అంతే కదా? చిచ్చి, అలాంటిదేం లేదు, పాపం వాళ్ళతో డిస్కషన్ ఎందుకని. నా దగ్గరేం డబ్బులు లేక కాదు స్వామి, పక్కింటి ఆవిడ చెప్పింది, మిడిల్ క్లాస్ లో ఫస్ట్ రూల్ అంట, వాళ్ళెంత చెప్తే దానికి 20 రూపాయలు తక్కువకి బేరం ఆడాలంట. ఓహో, అసలు కొన్నది 20 రూపాయలకైతే ఫ్రీగా ఇచ్చామంటారా? ఆవిడ చెప్తాం మీరేంటాం? అదంతా నాకు తెలియదు స్వామి, 20 రూపాయలు తక్కువకి బేరం ఆడాలి అంతే, అదొకటే తెలుసు. మేడం, మా మిడిల్ క్లాస్ మెంటాలిటీ మీకు ఇంకా అర్థం కాలేదు. ఇవే కూరగాయలు ఏసీలు అమ్మితే వాడు అంత అంటే అంత ఏం అడగకుండా ఇచ్చేస్తాం, ఎందుకంటే ప్రెస్టేజీ. ఇవే కూరగాయలు రోడ్డు పక్కన అమ్మితే లోకువ, బాగా బేరమాడి తక్కువకు తీసుకుని ఏదో సాధించినట్టు ఛాతీని ఇలా నెక్కబెట్టుకుని ప్రౌడ్గా వస్తాం. ప్రోడక్ట్ 2 చోట్ల ఒకటే, కానీ తేడా ఏంటి? అక్కడ డబ్బున్నోడు మన ఆటలు సాగవు, దొబ్బేమంటాడు. ఇక్కడ లేనోడు మన ఆటలు సాగుతాయి, 2 మాటలన్నా పడతాడు. ఈ రెండింటి మధ్య కొట్టుకుంటాం కాబట్టి మనం మిడిల్ క్లాస్. అర్థమైందా? ఆక్పాక్ కరియేపాక్లా ఉంది స్వామి. ఇలాంటివి అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. మీరు ఎంబీఏ కదా, అర్థం కాదు. పదన్.
హలో హలో హాయ్ సింధు. యా వాట్సాప్. మేడం, మీరు వెళ్ళిపోతున్నారంట, నిజమేనా? యా అందరికీ ఆఫీస్లో సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఆఫీస్కి రావట్లేదా? లేదు మేడం, రావట్లేదు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. బట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతాం. మేమున్నా లేకపోయినా అందరూ ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు సింధు. బీ స్ట్రాంగ్. మీలా మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, మా ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు దొరుకుతారంటారా? లైఫ్లోంచి వెళ్ళిపోయే వాళ్ళ గురించి కాకుండా లైఫ్లో ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తే వి ఫీల్ బెటర్. కానీ ఈ రోజుల్లో మన మైండ్ సెట్కి సెట్ అయ్యే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మార్నింగ్ సన్ రైజ్లా, ఈవినింగ్ సన్సెట్లా డే ఎండ్ అవుతుంది. నథింగ్ ఇంట్రెస్టింగ్ మ్యామ్. అయితే ఫ్రెండ్ యాప్తో నీ డేని ఇంట్రెస్టింగ్గా మార్చుకో. ఫ్రెండ్ యాపా? ఏంటంత స్పెషల్ దీంట్లో? ఫ్రెండ్ యాప్ అనేది ఒక ఫ్రెండ్ మేకింగ్ యాప్. ఇక్కడ మనం మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు. ఆడియో అండ్ వీడియో కాల్స్ త్రూ మాట్లాడొచ్చు. నేను జడ్జ్ చేసే వాళ్లే ఉండరు. ఫీలింగ్స్ని ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు. దట్ టు ఇన్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్. ఇక్కడ గ్రూప్ చాట్స్ కూడా ఉంటాయి. ఇది ఫీమేల్స్కి ఒక గేమ్ చేంజర్ లాంటిది, తెలుసా? వావ్, ఇంట్రెస్టింగ్. అండ్ ఇందులో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఆన్లైన్ కాల్స్లో మాట్లాడిన ఎవ్రీ మినిట్ మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ వచ్చే ఎల్లో రోజెస్ని మనం రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మన యూపీఐకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో యూ కెన్ ఫైండ్ ఓన్లీ రియల్ పీపుల్, నో ఫేక్ ప్రొఫైల్స్. నీ లేజీ డేని క్వైట్ ఇంట్రెస్టింగ్గా మార్చుకోవచ్చు. గ్రేట్. అయితే నేను వెంటనే యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సింపుల్. వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఉన్న లింక్ తోటి నువ్వు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హరి అప్. ఓకే మ్యామ్. హ్యాపీ జర్నీ. విల్ మిస్ యూ మ్యామ్. ఓకే, టేక్ కేర్. బాయ్. బాయ్. ఈ రోజు మా ఆవిడ ప్రేమతో చేస్తున్న వెరైటీ దోశలు. దాంతో నాకు బెడ్ రెస్ట్ కన్ఫర్మ్ 4-5 మాసాలు. ఇదిగో. ఏంటిది? అబ్బో, ప్రపంచపటం చాలా బాగుంది. కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అంటే ఏంటో అనుకున్నాను. ఇలా ఆర్ట్ వేస్తారనుకోలేదు. వెరీ గుడ్. మీరు నా కోసం ప్రేమతో వేస్తారన్న దోశ ఎక్కడ? అదిగో అదే దోశ. బుద్ధుని ఎవడన్నా దీన్ని దోశ అంటాడా? నేను దన్ను. ఎందుకు తినావు? ఎందుకంటే దోశ అంటే చందమామలాగా నిండుగా ఒకటే ఉంటది. ఇలా గులకరాలాగా 10 మొక్కలు ఉండదు. ఓ, చందమామలా రౌండ్గా ఒకటే దోశ ఉంటే దోశ పాళంగా దాన్ని నోట్లో పెట్టేసుకుంటావు అనమాట, అంతే కదా? అలా ఎందుకు తింటాం? ముక్కలు చేసుకుని తింటాం కదా. మరి నీకు ఆ ముక్కలు చేసుకునే ప్రాబ్లం లేకుండా నేనే ముక్కలు చేసి ఇచ్చా. తినకుండా గోల్ చేస్తావేంటి? తిను. చిన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది తెలుసా? అక్షరం పులిపోకుండా సేమ్ ఇలాగే చెప్పేది. వెరీ గుడ్. కనీసం చట్నీ అయినా ఉందా? కొబ్బరి చట్నీ. అయ్యి బాబాయ్, నాకు చాలా ఇష్టం. పట్టుకొచ్చండి, కుమ్మేస్తాను. ఆ, దోశ అనేది ఏంటి అన్ని ముక్కలు ఉన్నాయి? ఓకే, అది. హా. ఏంటిది? కొబ్బరి చట్నీయే, కొంచెం మాడింది. పర్లేదు, బాగుంటుంది, తిను. కొంచెం మాటం కాదమ్మా, మాడకుండా కొంచెమే మిగిలింది. మేడం, మ్, చట్నీ లోపల కొబ్బరితో చేశారా లేకపోతే బయట చెప్ప కాలిస్తే బొగ్గొత్తది కదా దాంతో చేశారా? అలా కాదు స్వామి. యూట్యూబ్ వీడియో చూసి చట్నీ చేస్తుంటే మధ్యలో సిగ్నల్ పోయింది. మళ్ళీ సిగ్నల్ వచ్చి వీడియో ప్లే అయ్యేసరికి చట్నీ మాడిపోయింది. పర్లేదు, బానే ఉంటుంది, టేస్ట్ చేయి. తిన్నాం, మీరు కూడా తినకండి. దయచేసి బయట కుక్కలు కూడా పెట్టకండి. పాప వాటి కూడా పెళ్ళం పెట్లు ఉంటారు కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు. ఎందుకు స్వామి అలా అంటావు? నువ్వే ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఊరెళ్ళాక వర్క్ కూడా ఉండదు. నాకు బోర్ కొడుతుంది కదా. టైం పాస్ కోసం వంట నేర్చుకుంటున్నాను. టైం పాస్ కోసం ఏదైనా చేయండి కానీ ఇలా మటర్ ప్లాన్ మాత్రం చేయకండి. అర్థమైందా? కనీసం ఆ శోభన వరకన్నా వెయిట్ చేయండి ప్లీజ్. అబ్బో, అలా ఏం కాదు. నేను ఒకసారి ఇప్పుడు సాంబార్ చేస్తాను, చూడు. మేడం, వరద నీటి గట్లన్నీ తెగిపోయినట్టు మీ సాంబార్ దెబ్బకి నా గట్లన్నీ తెగిపోతాయి. అవసరం చెప్పండి. నువ్వు ఇలా అంటావనే లంచ్కి మన టీం అందరినీ పిలిచా. అయ్యో పాపం పిల్లలు మేడం, ఆలేం చేశారు పాపం. నువ్వు నా టాలెంట్ ఎలాగో ఎంకరేజ్ చేయట్లేదు కదా, కనీసం వాళ్ళైనా ఎంకరేజ్ చేస్తారని పిలిచా. మరి మనం వాళ్ళ గురించి ఏమంటావు? వాళ్ళతో మనకి ఎందుకు లేరా? సరే పా. హాయ్ మేడం. హాయ్ మ్యామ్. హాయ్ రా. హాయ్ రా. ఏ వచ్చేసారు? మనోళ్లే సావడానికి కూడా కంగారు ఎక్కువ ఎదవలకి. రండి. భలే రెడీ అయ్యారా? బలవడానికి భలే రెడీ వచ్చారు.
అవును, మీరిద్దరే వచ్చారేంటి? మిగతా వాళ్ళు రాలేదా? అందరూ అన్నదానం భోజనాలకి వెళ్ళారురా. మరి మీరెళ్ళలేదే? అన్నదానం కన్నా అమ్మదానం గొప్పదని ఇటు వచ్చాం. కూర్చోండి రా, రండి. మ్మ్. రాజు, మీ వైఫ్ వంట బాగానే చేస్తుందా? మా ఆవిడ చేసే వంట కన్నా అమీర్పేటలో కోచింగ్ తీసుకున్నప్పుడు హాస్టల్ ఫుడ్డే చాలా బెటర్ రా. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడురా స్వామి. హా. వెయిట్ చెయ్యి, నీకే తెలుస్తుంది నేను ఎంత అదృష్టవంతున్నో అని. అరే అసలు ఏం వండారంటారా? హాయ్ గైస్. హాయ్ హాయ్ మేడం. మ్యామ్. ఏంటి నీ ఇల్లు అందులో కూరగాయలోనే? ఓ, కడగడానికి ఇచ్చినట్టున్నారు. నదీప్, ఏంటి సాంబార్లో చేతులు పెట్టావు? సాంబారా? ఎక్కడ మేడం? ఆ, నువ్వేం కంగారు పడక తల్లి. ఈ పశువులకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా. నదీపు, చాలా కాన్ఫిడెంట్గా వేణీలను చెయ్యట్టావు కదా, ఆ. అదే సాంబార్. ఆ? నీ ప్రూఫ్ చూపిస్తా కదా. మ్మ్, ఇప్పుడు సాంబార్లో ఏముంటాయి? కూరగాయలు. పైన తేలుతున్నాయిగా. అబ్బో, ఇంకా ఉప్పు కారం. ఆ మూలంది ఉప్పు, ఓ, ఈ మూల కారం. ఓహో. ఇంకా పసుపు. పైన తెలుస్తుందిగా. ఇవన్నీ కలవాలి కదా, దీనికి దానికి విడిగా ఉన్నాయేంటి? అదే మేడం గొప్పతనం. ఎవరైనా కారం వేయలేదంటే చూపించడానికి ప్రూఫ్ ఉండాలి కదా, అందుకే లేదు కదా మేడం. ఏంటి నదీప్, సాంబార్ అంతా వేస్ట్ చేసేసావు చేతులు పెట్టి. ఎంత కష్టపడి చేశానో తెలుసా? సారీ మేడం, మమ్మల్ని పిలిచిన విషయం స్వామికి చెప్పకుండా అన్నప్పుడే మాకు డౌట్ రావాల్సింది. చా, వి డిడ్ ఏ మిస్టేక్. మేము వెళ్తాం మేడం. మేడం. తెలివైనళ్ళు. బాయ్రా. ఏంటి ఫీల్ అయ్యారా? సర్లేండి, మీకోసం ఓ పని చేస్తాను. ఈవినింగ్ ఫుడ్ డేట్కి వెళ్దాం. ఈ సిటీలో మనం ఉండేది లాస్ట్ రోజు కాబట్టి ఇప్పటి వరకు తిరిగిన ప్లేస్ అంటే మళ్ళీ తిరుగుదాం, తిన్న ఫుడ్ ఐటమ్స్ అంటే మళ్ళీ తిందాం. ఏ ఫుడ్ డేట్ విత్ బాస్, ఎలా ఉంది ఐడియా? ఐడియా బానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూడాలి. బండిలో పెట్రోల్ ఉందా? సర్లే పదండి వెళ్దాం. ఏంటి మేడం ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు స్వామి, ఇవాళ మనకి సిటీలో లాస్ట్ డే కదా. ఎంత నాకు నీతో ఊరు రావడం ఇష్టమైనా పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి వెళ్ళిపోతున్నానంటే కొంచెం టెన్షన్గా ఉంది. అందరు అమ్మాయిలకి పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళేప్పుడు కొంచెం అలానే ఉంటుంది మేడం. స్వామి, మన లవ్ ఏమైనా డిఫరెంటా? అంటే చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు స్వామి ఈ మధ్య. ఎవరు? అంటే సెలబ్రిటీస్, మా ఫైమా వాళ్ళు, అలా చాలా మంది. ఏం లేదు మేడం, పెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరు మన అనుకున్నంతవరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మన నుంచి నాకు వస్తారో అప్పుడు స్టార్ట్ అవుతాయి గొడవలు. ఎగ్జాంపుల్ చెప్పనా? సినిమా ఎంత బాగున్నా టీజర్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్లు అందుకోలేక ఫ్లాప్ అయినట్టు రిలేషన్లో కూడా గొడవల కారణాలు ఆ ఎక్స్పెక్టేషన్లే. అలా చిన్న ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ అయ్యి లైఫ్ లాంగ్ కలిసి గెలవాలనుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళే ఆ చిన్న ఆర్గ్యుమెంట్లో మాత్రం లైఫ్ పార్ట్నర్ దగ్గర ఓడిపోకూడదని చెప్పి 100% ఎఫర్ట్స్ పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నన్ను అడిగితే ఇద్దరు కలిసి ఉండాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు మేడం, జస్ట్ కలిసి బతికేయాలంతే. ఏంటి ఇంకా టెన్షన్ తగ్గలేదా? ప్రపంచమంతా కలిసి వచ్చి మనల్ని విడదీయాలనుకున్నా మనం ఎప్పటికెలా కలిసే ఉంటాం. మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను.
సో గైస్ ఏ రోజైతే రాకూడదు అనుకున్నామో ఆ రోజు వచ్చేసింది. నేను స్వామి ఈ కంపెనీ వదిలి వెళ్ళిపోతున్నాం. నేను ఆల్రెడీ చెప్పినట్టు యు గైజ్ ఆర్ నాట్ మై ఎంప్లాయీస్, యు లైక్ అ ఫ్యామిలీ టు మీ. ఇన్ని రోజులు మీ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. నో, చాలా ఇష్టపడి వర్క్ చేశారు. సో మేము వెళ్ళిపోయాక కూడా అలాగే కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, బయట రెసెషన్ ఉంది. అట్ ఎనీ కాస్ట్ జాబ్స్ వదులుకోకండి, చాలా డేంజర్గా ఉంది. అండ్ ఆల్సో మేము ఇక్కడ లేకపోయినా సరే మీకేం ఇబ్బంది వచ్చినా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. టేక్ కేర్. స్వామి, నువ్వేమైనా చెప్పాలా? ఖచ్చితంగా మేడం. గైస్, ఈ ఆఫీస్ నాకు ఎంతో నేర్పింది. వద్దులే స్వామి, ఇంకా చాలు. సో యా గైస్, విఆర్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. ఏమైంది మేడం, సడన్గా డల్ అయిపోయారు? 6 yearsగా నేను పెంచుకున్న కంపెనీ స్వామి. నేను లైఫ్లో మెజారిటీ టైం ఇక్కడే స్పెండ్ చేశాను. దీన్ని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. అందుకే. మీరు ఇలా అంటారనే నరసింహ సినిమాలో హీరో ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేస్తారు కదా, అప్పుడు రజనీకాంత్ నాన్న ఒక స్తంభాన్ని పట్టుకుని ఎడుతారు కదా, మీరు కూడా అలా పట్టుకుని ఎడుతానికి కింద సెల్లార్లో ఒక స్తంభం ఏర్పాటు చేశాను. రండి ఎడుతురు కానీ. తగులుతుంది సరదాగా నన్ను నవ్వించడానికి. రండి. హలో నాన్న, కీస్ ఎదురింటావిడికి ఇచ్చేశాను. పిన్ని చెప్పినట్టే వస్తువులు డబ్బులు ఏం తీసుకెళ్ళట్లేదు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ నాన్న, ఎంప్లాయీస్ని మాత్రం కొంచెం ఫైర్ చేయకుండా చూసుకోండి ప్లీజ్. ఉంటాను నాన్న. నా పేరు తారా. నేనెప్పుడూ చూడని ఒక కొత్త ప్రపంచానికి స్వామి నన్ను తీసుకెళ్తున్నాడు. ఆ ఊరు మాకు ఆనందం, ప్రశాంతత మాత్రమే ఇస్తుందనుకున్నాం. కానీ మా ప్రేమకి పరీక్షలు కూడా పెడుతుందని అస్సలు అనుకోలేదు. అసలైన కథ ఇప్పుడే మొదలైంది. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో ఉన్న లింక్ తోటి మీరు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరి అప్.